అందరు క్రిస్మస్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ క్రిస్మస్ ఇంకా ఉంది. అది ముందు ముందు మాట్లాడుకుందాం. అయితే మీ ముందు నేను ఒక మాట చదవాలనుకుంటున్నాను. 8వ అధ్యాయం 2 కొరింథీ 8వ అధ్యాయం 1-2. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. అంటే ఈ మాట ద్వారా నేను చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ మాసిదోనియా సంఘములకు అంటే పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. వాటి గురించి చెబుతూ వారు బహు శ్రమలో ఉన్నా కానీ దేవునిలో వర్ధిల్లుచూ ఉన్నారన్నమాట. అయితే వారిని గురించి చెబుతూ వేరే కొరింథీ సంఘస్థులకి ఇలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాడు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను కూడా చాలా సంఘాలకి తిరుగుతూ ఉంటాను. అంటే మా ఊరు నుండి ఇలాగా కన్నాపురం ఇలాగ కూడా. అయితే నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ గుల్లపూడి సంఘం చాలా క్రమశిక్షణగా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు కూడా నేను మీకు ఒక మాట నేను గుర్తు చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రంగా చేసుకుందాము. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇంకొన్ని నిమిషాల్లో మన వాగ్దానం తీసుకుంటాం. అంటే మన పాస్టర్ గారు అభివృద్ధి చెందామంటే దాన్ని బట్టి మొత్తం అయ్యే రాస్తే అయ్యే మనకు వచ్చేస్తాయి. అంటే ఇంకొన్ని నెగిటివ్ పెడితే అన్నీ మనకి వచ్చేస్తాయి. కానీ అవే కాకుండా మన ఇక్కడ పౌలు భక్తులు ఒక వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే వాగ్దానాలు చాలా ఉంటాయి మన బైబిల్ గ్రంథంలో. అయితే అవి కాకుండా దాంతోపాటుగా ఆత్మీయంగా ఎదగాలి, దేవునిలో మనం ఉండాలి అంటే ఇక పరిశుద్ధతను పౌలు భక్తుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, పరిశుద్ధత. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12-14లో ఉంటుంది, పరిశుద్ధత లేకుండా దేవుని మనం చేరలేమని. సో నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, మనం పరిశుద్ధులుగా ఉందాం, దేవుణ్ణి చేరుకుందాం.